అందరికీ హాయ్ అండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఈ వర్క్ అనేది ఇది పాట్ నెక్ అండ్ కట్ వర్క్. చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం వీళ్ళు ఇంత కాస్ట్ పెట్టి వేయించుకుంటారు, దీన్ని మళ్ళీ పట్టు క్లాత్ కొంటారు, వర్క్ వేయించుకుంటారు, లైనింగు, స్టిచ్చింగ్ కాస్టు. శారీ కొన్న దానికంటే వర్క్ బ్లౌజే కాస్ట్ ఎక్కువ అవుతుంది మనం టాలీ చేసుకుంటే. అది మనకు కూడా తెలుసు, ఒక టైలరింగ్కి ఎవరన్నా అందుకంటే మనం తక్కువ తీసుకోలేం. కానీ మనం తీసుకున్న డబ్బులకి వాళ్ళకి ఉపయోగం ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి అయితే చెప్పింది, అక్క నేను వేరే చోట ఇచ్చాను, అది డీప్ ఎక్కువ పెట్టేశారు, నాకు ఆ బ్లౌజ్ పనికి రాకుండా పోయిందని. నెక్ ఎంత వెడల్పు ఎంత వెడల్పు ఉంటే అంత, ఎంత పొడవు ఉంటే అంత పెట్టకూడదండి. దయచేసి అలా పెట్టొద్దు ఎవరు కూడా. వాళ్ళ మనీని మనం వృధా చేయొద్దు. ఇదైతే డాన్సింగ్ డాలు, కింద డ్రెస్ కుట్టాలి నేను, 3D అనమాట అది. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది. నా నా మా ఛానల్లో చెక్ చేయండి, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ వర్క్స్. ఒక్కసారి చూడండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళని వేస్ట్ కానికుండా చేద్దాం. ఎవరిదైనా మనీయే కదండి, మనకైనా ఆ మనీ వేస్ట్గా పోయిందంటే మనకెంత బాధ. నా వరకు అయితే నేను ఎవరి దగ్గర నీ దగ్గర కుట్టించుకున్న బ్లౌజు మాకు వేస్ట్ అయిందని చెప్పిన వాళ్ళు లేరు. చిన్న చిన్న రిమార్కులు అంటే లూజులు బిర్రులు తప్పితే ఇంకేం రాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి. ఎంత డీప్ ఉంటే అంత పెట్టవాకండి. ఈ వీడియో పోస్ట్ చేయడం కారణం కూడా ఇదే. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి ఎంతమంది కంప్లైంట్ చేశారు. అలానే తక్కువ కాస్ట్ అని పక్కన ఇస్తారు, అలానే జరిగిద్ది. అదేదో నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మనం పెట్టేది ఏందో ఒకేసారి మనీ పెట్టేసామనుకో పర్మనెంట్గా పడి ఉండాలి మనకి. మళ్ళీ ఇది వేస్ట్ అయ్యి పక్కన వేసి మళ్ళీ మొదలెత్తుకోవడం కంటే ఒక్కదాంతో పోనివ్వడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒక్కసారి కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా ఉందనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ.